వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు గారి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. ఆయన అందరికీ పరిచయం ఉన్న నాయకుడు. వివాదాస్పద విమర్శలు చేసే వైసీపీ నేతల్లో ఆయన ఒకరు. అంబటి రాంబాబు గారు లా గ్రాడ్యుయేట్. చాలా చిన్న వయసులో 1989లో రేపల్లి నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. యువకుడు, స్ఫురద్రూపి కావడంతో ఎక్కడ తమకు పోటీ వస్తాడో అని కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలకు ఆయన బలి చేశారని చెప్తారు. 94 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2004 ఎన్నికల్లో ఆయన కంటెస్ట్ చేయలేదు. రేపల్లి నుంచి దేవినేని మల్లికార్జునరావు అని ఆయనకి టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్యేకి గెలిచారు. 2009లో కూడా పోటీ చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి ఎంకరేజ్ చేశారు. కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జి అలాగే ఆరేటివ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన్ని బాగానే పార్టీ తరఫున ఒక వాయిస్ లాగా వాడుకున్నారు ప్రతిపక్షం మీద దాడి చేయడానికి. ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. 2014లో సత్తెనపల్లి నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయారు. 2019లో గెలిచారు. ఆ తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రెండో విడత జరిగిన విస్తరణలో మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఒక 2-3 సార్లు ఆయన హనీ ట్రాప్లో కూడా ఇరుక్కున్నారు. ఆ సంభాషణలో ఆయన మహిళలతో చేసిన టెలిఫోనిక్ సంభాషణలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇంకొక నాయకుడైతే డిఫెన్స్లో పడిపోయేవాళ్ళు, కానీ అంబటి రాంబాబు గారు ఎదురుదాడి చేశారు. మంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విపక్ష తెలుగుదేశం నేతల మీద విరుచుకు పడతా ఉండేవారు, వాళ్ళని ఎద్దేవా చేస్తూ ఉండేవారు. చివరకు వ్యక్తిగత విమర్శలకు కూడా పాల్పడి దిగజారారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఈయన విమర్శల్లో వాడి తగ్గలేదు. మొన్న మధ్య కూడా లోకేష్ రెడ్ బుక్ మా దుడ్లో కుక్క కూడా భయపడదని మాట్లాడారు. కానీ అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు కూడా చెప్తూ ఉంటారు ఈయన. మొన్న మధ్య మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వెనక నుంచి ఎవరో ఉంటారుగా, ఈ కార్యకర్తలు అనుచరులు ఉంటారు కదా, రప్ప రప్ప అంటూ పెద్దగా అరిచారు. అరుస్తుంటే వెంటనే వెనక్కి తిరిగి వాళ్ళకు దండం పెట్టారు. ఆపండ్రా ఆయన, మీలాంటి వాళ్ళ వల్లే కదా ఈ తిప్పలని వాళ్ళని మందలించారు. సో కొంత ప్రాక్టికాలిటీ ఉందనుకోవాలి. అలాగే ప్రైవేట్ సంభాషణలో కూడా ఆయన చాలాసార్లు చంద్రబాబు 5 ఏళ్ళు బాగు చేస్తాడు రాష్ట్రాన్ని, మేము వచ్చి కొట్టేస్తాం, ఇది ఒక ఆనవాయితీ అని మాట్లాడినట్టు ప్రచారం జరిగింది. ఇక మొన్న తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు. దర్శనం జరిగిన తర్వాత తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్ళి అక్కడ భోజనం చేశారు. కూటమి వచ్చిన తర్వాత భోజనంలో నాణ్యత, రుచి, శుచి పెరిగినాయి. బహిరంగ ఈ విషయం చెప్తే ప్రభుత్వానికి అడ్వాంటేజ్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుంది. ఏమవుతుంది, రేపొద్దున ఆయన విమర్శలు చేసినప్పుడు మీ రాంబాబే మెచ్చుకున్నాడు తిరుమలలో మా అడ్మినిస్ట్రేషన్ని అంటారు, ఎదురుదాడి చేస్తారు. అందుకే ఏ విపక్ష నాయకుడైనా కూడా భోజనం బాగుంటే తినేసి వస్తారు, దాని గురించి బహిరంగంగా ప్రశంసించరు. కానీ అంబటి రాంబాబు గారు దీని మీద ఒక వీడియోనే చేశారు. ఈ మధ్య ఆయన వీడియోలు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అమెరికాలో వాళ్ళ పాప మ్యారేజ్ జరిగినప్పుడు కూడా వీడియో రిలీజ్ చేశారు. ఆయన అక్కడికి వెళ్ళారు, పెళ్ళికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి ఒక వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేశారు. అలాగే ఈ తిరుపతి దర్శనం తర్వాత కూడా ఆయన వందే భారత్ ట్రైన్లో తిరిగి వస్తూ, బహుశా వందే భారత్ ట్రైన్లాగా అనిపించింది, ఆ ట్రైన్లో నుంచి ఒక వీడియో చేశారు. తిరుమలలో శ్రీవారి అన్నప్రసాదాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని గొప్పగా చెప్తూ చేశారు. భోజనం చాలా రుచిగా ఉంది, శుచిగా ఉంది అక్కడ అంటూ ప్రశంసించారు. కొన్ని వేల మందికి, ప్రత్యేక సందర్భాల్లో లక్షల మందికి ఇంత రుచిగా శుచిగా భోజనాన్ని వడ్డిస్తున్నారంటే చాలా ప్రశంసించాల్సిన విషయం అని చెప్పి ఆయన అన్నారు. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. ప్రభుత్వం మారినప్పటి నుంచి రాష్ట్రంలో సామాన్య భక్తులందరూ చెప్తున్న మాట ఇదే. దర్శనానికి వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడ చాలా సౌకర్యాలు మెరుగుపడినాయి, భోజనాలు, ప్రసాదాలు బాగున్నాయని చెప్తున్నారు. కానీ అంబటి రాంబాబు లాంటి కరుడు గట్టిన వైసీపీ నేత చెప్పటం అనేది ఇక్కడ ప్రత్యేకం. ఎందుకంటే ప్రత్యేకం తప్పుడు ప్రచారాలు చేయడానికి, అక్కడేమి జరగకపోయినా ఏదో జరిగిందని ప్రచారం చేయడానికి, తిరుమల మీద విష ప్రచారం, దుష్ప్రచారం చేయడానికి భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో ఒక పెద్ద ముఠా పనిచేస్తూ ఉంది అక్కడ. అలాగే రాష్ట్రంలో కూడా
జరగనవి జరిగినట్టుగా క్రియేట్ చేయటం, లేదంటే కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, ఇలాంటి వాటిల్లో వైసీపీ నేతలు నిష్ణాతులు చేస్తున్నారు కూడా. ఇలాంటి సమయంలో అంబటి రాంబాబు తిరుమలలో అడ్మినిస్ట్రేషన్ ప్రశంసిస్తూ కామెంట్ చేయడం అనేది అనూహ్యం అని చెప్పాలి. స్వపక్షాన్ని అంటే వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాడని చెప్పాలి. జగన్ నైజం తెలిసి కూడా అంబటి రాంబాబు ఈ వీడియో చేశారంటే, ఇలాంటి వీడియో చేసి అప్లోడ్ చేశారంటే ఆయన రిస్క్ చేశారని చెప్పాలి. కూటమి ప్రభుత్వం గురించి ఎవరైనా సరే పాజిటివ్గా చెప్తే జగన్మోహన్ రెడ్డికి నచ్చదు, తీవ్రంగా ఫీల్ అయిపోతాడు, ఆయన తీవ్రంగా మందలిస్తాడు కూడా. ఇప్పుడు అంబటి విషయంలో కూడా అదే జరిగింది. జగన్కి ఇలాంటివి నచ్చవని బయట ఉండే వాళ్ళకంటే వైసీపీ నేతలకు, ముఖ్యంగా జగన్తో సన్నిహితంగా ఉండే అంబటి రాంబాబు లాంటి వాళ్ళకి బాగా తెలుసు. అయినా ఆయన పట్టించుకోకుండా వీడియో చేశారు, తన అనుభవాన్ని తాను చెప్పేశారు. టీడీపీ నేతలు, టీడీపీ సానుభూతి పరులు ఈ వీడియోను వైరల్ చేశారు. వీడియో విషయం జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళిందని, జగన్ అంబటి మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తూ ఉంది. వీడియో గురించి సజ్జల రామకృష్ణారెడ్డి అంబటి రాంబాబుని ప్రశ్నించాడన్న ప్రచారం జరుగుతూ ఉంది, ఎందుకు చేయాల్సి వచ్చిందని. జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లిలో పర్యటించినంత వరకు కూడా అంబటి రెచ్చిపోతూనే ఉన్నారు. ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ ఓడిపోయాక చాలామంది నేతలు సైలెంట్ అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని లాంటి వాళ్ళు గట్టిగా వాయిస్ వినిపిస్తున్నారు. అయితే సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఆ రోజున కార్యకర్తలు రప్ప అంటూ రెచ్చిపోయారు, పోలీసులను తోసేశారు, కత్తులతో రెచ్చిపోయారు, గొడ్డళ్ళు ఊపారు రప్ప అంట. ఒక కార్యకర్త గుండాకి చనిపోయారు తోపులాటలో. అలాగే ఇంకో ఆయన సింగయ్య అనే ఒక సానుభూతిపరుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోయాడు. ఈ సంఘటనలన్నీ పార్టీని బ్యాడ్ చేశాయి. జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురిసింది. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా నాయకులందరినీ కూడా బెంగళూరు పిలిపించారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళతో జరిగిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కంటే భారతిరెడ్డి యాక్టివ్ పార్టీ తీసుకున్నారని అంబటి రాంబాబుని తీవ్రంగా మందలించారన్న వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత అంబటి రాంబాబు కొంత తగ్గారు. ఇప్పుడు ఈ తిరుమలలో అడ్మినిస్ట్రేషన్ పొగుడుతూ తిరుమలలో చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారని వీడియో చేయడం అనేది ఒక రకంగా సాహసం చేశారని చెప్పాలి. పార్టీలో అంబటికి మునుపటి ప్రాధాన్యత దక్కదని జగన్ నైజం తెలిసిన నేతలు చెప్తున్నారు. ఈ రకంగా ప్రశంసించిన తర్వాత గతంలో ఉన్నంత ప్రయారిటీ అయితే ఈయనకి ఇవ్వరని చెప్తున్నారు. అయితే తెలుగుదేశం నేతలు ఇంకో రకంగా చెప్తున్నారు. అంబటి రాంబాబు గతంలో చేసిన విమర్శలు, ఇటీవల కాలంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు, రెడ్ బుక్కు తన కుక్క కూడా భయపడదని మాట్లాడిన తర్వాత అంబటి అక్రమాల జాబితా రెడీ చేస్తున్నాం, తీవ్రమైన చర్యలు తప్పించుకునేందుకే పొగడ్తలు మొదలుపెట్టారని చెప్తున్నారు. సరే, ఎవరి వెర్షన్ ఎలా ఉన్నప్పటికీ అంబటి రాంబాబు పొగడ్తలు జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందిగా మారాయని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.